ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడైతే అతనికి అనుగ్రహింపబడును. పిల్లరా, ఈ వాక్యములో యాకోబు ఒక ముఖ్యమైన ఆత్మీయ సందేశాన్ని బోధిస్తున్నారు. జీవితంలో సమస్యలు, పరీక్షలు, నిర్ణయాలు వచ్చినప్పుడు మన సొంత తెలివి చాలదు, దేవుని జ్ఞానము అవసరము. మనము దేవుని అడిగినట్లయితే ఆయన మనకు తప్పకుండా జ్ఞానము అనుగ్రహిస్తాడు. సొలొమోను రాజ్య పరిపాలనకు జ్ఞానాన్ని కోరుకున్నాడు. అందును బట్టి దేవుడు ఆయనకు జ్ఞానాంతో పాటు సంపద కూడా అనుగ్రహించాడు. కనుక పిల్లరా, ఆ రీతిగానే మనము జ్ఞానము దేవుని అడిగినప్పుడు ఆయన ధారాళంగా మనకు జ్ఞానమును ప్రసాదించును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు పిల్లారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ రోజును ప్రారంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 81వ కీర్తన 16వ వచనము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. పిల్లరా, ఈ వాక్యంలో దేవుడు తన ప్రజలపై చూపే ఆశీర్వాదము మరియు సమృద్ధిని గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని మాట వింటే ఆయన వారికి అత్యుత్తమమైన ఆహారము మరియు ఆశీర్వాదాలు ఇస్తారని వాగ్దానం చేశాడు. ఉత్తమమైన గోధుమలు అంటే దేవుడిచ్చే సమృద్ధి, అవసరాల నెరవేర్పు. కొండ తేనె అంటే అసాధ్యమైన చోట కూడా దేవుని ఆశీర్వాదం ఇవ్వగల శక్తి. అంటే మన పరిస్థితులు కఠినంగా ఉన్న దేవుడు ఆశ్చర్యకరంగా ఆశీర్వదించగలడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.